వెల్కమ్ టు మన ముదిగొండ టీవీ. మన ఎందుకంటే మీది నాది కాదు మనది. అట్లే మన శివభిలాషులకి, వెల్ విషర్స్కి, ముఖ్యంగా ఫ్యాన్స్కి అందరికి కూడా స్వాగతం. ఇప్పుడు నడుస్తున్న ఈనాటి వీడియో నెంబర్ 2 వాళ్ళకి ఎలాంటి కలర్స్ వస్తాయి. లక్కీ కలర్స్ నెంబర్ 1 అయిపోయింది, ఈరోజు నెంబర్ 2 అయిపోయిందని నిరాశపడకండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే అది కూడా చూడవచ్చు. మొత్తం 9 రాబోయి కూడా వస్తాయి. 9 మందికి ఉంటాయి. ఈ 2 నెంబర్లు మీరు చూసే వాళ్ళందరి మీద అయి ఉండదు, అయినా 2 నెంబర్లు చూడటం చెప్తున్నాను. ఎవరి 2వ నెంబర్ అంటే 2వ తేదీ పుట్టిన వాళ్ళు కానీ, జనవరి డిసెంబర్ 2వ తేదీ కానీ, లేదా 11 కానీ, 20 కానీ, 29, 2, 11, 20 and 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని నెంబర్ 2 వ్యక్తి అంటే వీళ్ళకి కలర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. ఇది చాలామందికి ఉంది కలర్ సెలక్షన్. ఇదే లేకపోతే అసలు మార్కెట్లో ఈ రెడీమేడ్ షాపులు కానీ, చీరల షాపులు కానీ, జీన్సులు కానీ ఏవీ ఉండవు. ఈ చాయిస్ ఉంది కాబట్టి కస్టమర్ చాయ్ అన్నీ పెడుతుంటారు అక్కడి నుంచి. అంటే నాట్ ఓన్లీ ఫర్ క్లాత్, అన్నిటి మనకు వస్తుంది. సో చంద్రుడికి అధిపతి కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏ కలర్స్ వస్తాయని బట్టి వాళ్ళకంటే, ఒకటి చంద్రుడి అధిపతి గుర్తుపెట్టుకోండి. చంద్రుడి కలర్ వైట్ కాబట్టి వీళ్ళు వైట్ కలర్ వేసుకోవచ్చు, వీళ్ళు ఒకటి. తర్వాత క్రీమ్ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఫ్రెండ్లీ కలర్ అది. ఈ 3 కలర్స్ వీళ్ళకి బాగుంటాయి. దట్ కలర్. ఈ నెంబర్ 2లో కొంతమందికి సైకలాజికల్గా నెంబర్ 2 చాలామందికి అంటే దాదాపు 60% కొంచెం భయస్థులుగా ఏ పని చేసినా భయపడే వాళ్ళు ఉన్నారనుకోండి. మీరు ఏదో ఒకటి రెడ్ కలర్ కూడా వేసుకోండి. ఏదో కలర్ అండి, ఒక రెడ్ షర్ట్ వేసుకోండి, ఏదో ఒకటి రెడ్ కలర్ మీ దగ్గర ఉండేటట్టు. ఇప్పుడు ఫ్యాషన్ చాలా వచ్చాయి డిజైన్లలో. ఇప్పుడు సపోజ్ మీకు నచ్చింది ఏదో ఒక వైట్ కలర్ ఉంది, దాంట్లో జస్ట్ మీకు ఒక రెడ్ లైనింగ్స్ ఉన్న చాలు, చెక్స్ ఉన్న చాలు, లైన్స్ ఉన్న చాలు, ఇంకేదో పూలు ఉంటాయి డిజైన్లు అయితే. ఆ డిజైన్ రెడ్ కలర్ చాలు, అంతేగాని మరి మొత్తం రెడ్ కలర్ వేసుకోవద్దు దయగొట్టేట్టు. టోటల్ డ్రెస్ మొత్తం రెడ్ అక్కర్లేదు, ఏదైనా వేసుకోండి. చిన్న డిజైన్లు అక్కడక్కడ రెడ్ ఉన్నా చాలు. ఏదో మన మొలతాడు ఎట్లా ఉంటుంది, మన ఇంత బెల్ట్ లాగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. బొట్టు ఎంత ఉంటుంది, రెడ్ కలర్ ఎలాగో చెప్పక్కర్. బొట్టు ఎప్పుడు రెడ్ కలరే ఉంటుంది, అది కూడా పెట్టుకుంటే మంచిదే దీంట్లో పనిగా. సో వైట్ కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. గ్రీన్ కలర్ పెట్టుకుంటే మీకు గ్రీన్ కలర్ ఏంటంటే బుధుడు డిసిషన్ మేకింగ్ వస్తుంది. ఈ నెంబర్ అంటే హెల్త్, వెల్త్ అన్నిటికీ ఉంటాయి. కలర్లో ఇంత మర్మం ఉందా అనుకుంటాం. సో నెంబర్ 2 వాళ్ళకి అంతే డైనమిక్ కండిషన్లో ఉంటారు వీళ్ళు. అడగగానే ఇప్పుడు చేద్దామా, రేపు చేద్దాం, ఇది కరెక్టా, అది కరెక్టా. ఈ గ్రీన్ కలర్ కనుక మీరు వాడితే కొంచెం డెసిషన్ మేకింగ్ ఈజీగా వస్తుంది. ఎప్పటి ఇది అవును కాదని చెప్పొచ్చు అనమాట. హెల్త్ పరంగా కూడా మీకు మెంటల్ పీస్ కూడా ఉంటుంది. ఇవి మీకు 3 కలర్స్. ఈ చెప్పేదానికి ఉదాహరణ లేనిది ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ గ్రీన్ కలర్. ఇవన్నీ మీరు ఏ హాస్పిటల్లోకి వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, ఆ పార్టిషన్ దగ్గర ఏముంటాయి, గ్రీన్ కలర్ ఉంటుంది. అలాగే స్టూడియోలో ఏముంటాయి అంటే కలర్లో ఇంత ఉంటుంది, జస్ట్ పర్పస్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు తెలిస్తే ఏంది లేదు. స్టూడియోలో ఏమిస్తారు, వెనకాల గ్రీన్ మ్యాట్ వేస్తారు. గ్రీన్ మ్యాట్ ఎందుకు వేస్తారు వెనకాల అన్నానంటే, అది వేయకపోతే వెనకాల గోడ మీద ఏంటంటే అదే వచ్చేస్తుంది. అదే గ్రీన్ మ్యాట్ వేస్తే బ్యాక్గ్రౌండ్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బీజీ అంటారు దాన్ని, బ్యాక్గ్రౌండ్ దాన్ని. ఏదన్నా మీరు ఎక్కడో కూర్చున్నట్టు, సిటీలో ఉన్నట్టు అక్కడ చేసుకోవచ్చు అనమాట. అట్లా గ్రీన్ మ్యాట్ ఒకటే కనిపిస్తుంది. అప్పుడు మటుకు ఆ గ్రీన్ మ్యాట్ వెనకాలంటే మీరు మళ్ళీ గ్రీన్ డ్రెస్ వేసుకోవద్దు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాదు, ఇది మైనస్ అయింది. మీరు కనుక గ్రీన్ డ్రెస్ వేసుకుంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు తలనొప్పులే వస్తుంది. సార్ తీసేయాలి సార్ అంటాడు. ఇల్లు ఊడ్చాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ చెప్తుంది. సో గ్రీన్ కలర్ ఉంది. హాస్పిటల్లో మొత్తం మీకు ఆ పార్టిషన్స్ కూడా అన్నీ గ్రీన్ కలర్ పెడతారు. తర్వాత మామూలుగా అయితే మీకు తెలుసు, డాక్టర్స్, నర్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకుంటారు. పేషెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆ వైట్ డ్రెస్ వాళ్ళు మీద ఒక గ్రీన్ డ్రెస్ వేసుకుంటారు. గ్రీన్ డ్రెస్ కానీ వర్షంలో గ్రీన్ అప్రాన్ అంటారు. ఇట్లా వేసుకొని దగ్గరుండి ఆపరేషన్ చేస్తారు. ఎందుకు అది వేసుకుంటారా గ్రీన్ అనుకున్నాం కదా, ఆ కలర్కి అంటే ఎంత నిక్షిప్తం చేస్తుందో తెలుసు. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి రక్తం బాగా ఫ్లో ఉందనుకోండి, తక్కువ నా రాళ్ళ నుంచి వచ్చి వాడు పడవచ్చు. ఈయన కనుక డాక్టర్ వైట్ డ్రెస్ వేసుకుంటే ఆ బెడ్షీట్ పెడి ఆయన కొంచెం తలకాయ తిప్పాడు అనుకోండి, ఇది కనిపి అమ్మో నా బ్లడ్ ఎంత పోయిందా అని కంగారు పడవచ్చు. కొంతమంది భయస్తులు కూడా ఉంటారు. ఇదే బ్లడ్ ఇక్కడ ముందు అప్లై వేసుకుంటే గ్రీన్ కలర్లో అది చాలా కాటన్ థిక్ ఉంటుంది. గిల్కలు వాడు అంటే అబ్జర్వ్ చేసుకోవాలి బ్లడ్ని. కాటన్ థిక్ కలర్ లాగా ఉంటుంది. మీరు రోజు ఈసారి చూడండి మీకు కనిపిస్తేవి. ఈ బ్లడ్ దీని మీద పడ్డ ఒకటి గ్రీన్ కలర్ కలిసిపోతుంది అన్నమాట. అక్కడ పేషెంట్ భయపడకుండా ఈ గ్రీన్ అప్లైన్ వాళ్ళు వేసుకుంటారు. అవునా? ఈ కలర్ చూడండి. ఇంతెందుకు మీరు రోడ్డు మీద పోతే ఈ గ్రీన్ కలర్ అందరికి లక్కే కాదా? ఎందుకు లక్కే చెప్పండి? రెడ్ కలర్ కాగానే ఇప్పుడు ఎట్లా అవుతావు, వెళ్ళాలి ఇంక ఎప్పుడు వస్తావు ఆ గ్రీన్ అమ్మాయి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ మీకు ఇండికేషన్ చూపిస్తుంటారు. ఇంకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారంటారు. ఈ గ్రీన్ సిగ్నల్ ఇంకో చోట కూడా అంతే. అవునా? చాలా పనులకు వచ్చంతా ఏవో ఒప్పుకోవట్లేదు సార్ రాత్రి పోయి గ్రీన్ సిగ్నల్, బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అయితే రెచ్చిపోదాం అనుకుంటారు. అక్కడ మళ్ళీ వి యూజ్ ఓన్లీ గ్రీన్ సిగ్నల్. ఈ పచ్చ జెండా అంటే ఆకుపచ్చ జెండా ఇట్లా ఊపకపోతే
ఇప్పుడు ఉందో లేదో చాలా ట్రైన్లో వెళ్ళి వెనకాల ఏం చేయాలి, ట్రైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా పద్దెండా ఊపుతాడు వెనకాల గాడు, ట్రైన్ స్టార్ట్. ఆ ట్రైన్ మొత్తం స్టార్ట్ కావాలంటే అక్కడ టెలిఫోన్లు ఇవన్నీ ఏం లేవు, మెసేజెస్. ఆ డ్రైవర్కి ఎప్పుడైతే వెనకాల చూస్తాడో మిర్రర్లో వెళ్ళిపోతుంది, అక్కడ పచ్చజెండా. ఇంతెందుకు ఈ కలర్లో ఇప్పుడు మీకు వైట్ అండ్ గ్రీన్ చెప్పేది, వైట్ గ్రీన్ రెండు ఎక్కడ ఉంటాయి చెప్పండి. జస్ట్ నిన్న మనకు 15 ఆగస్ట్, ఏ 15 ఆగస్ట్కైనా మన జెండాలు అవే ఉంటాయి, ఖచ్చితంగా వైట్ అండ్ గ్రీన్ ఉంటుంది. దట్ ఇండికేట్స్, కలర్ కూడా ఒక్కొక్క ఇండికేషన్ ఉంది. అదేమో చావు ఇండికేట్ చేస్తుంది. ఈ కింద 2 కలర్లు వైట్ అండ్ గ్రీన్ మనకు చాలా ఓపెన్ హెల్పింగ్ నేచర్ ఇండికేట్ చేస్తుంది. తిరంగా జెండాలు కూడా ఉన్నాయి, మనకు రకరకాల అర్థాలు పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే నెంబర్ 2 వాళ్ళు వైట్ అండ్ గ్రీన్ కలర్ మెయిన్లీ వాడండి. స్కై బ్లూ వాడినా కూడా కొంతవరకు పర్వాలేదు. స్కై బ్లూ థర్డ్ ఆప్షన్, వైట్ అండ్ గ్రీన్ మెయిన్, క్రీమ్ అలాగే చెప్పాను మీకు. ఈ కలర్ మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది. ఇంకోటి ఏం చేసి చెప్పాను, ఆటోమేటిక్ మీకు స్టోన్ కూడా తెలిసిపోయింది. ముచ్చం ఎలా ఉంటుంది అర్థమైపోయి ఉంటుంది, మోన్స్ ఎలా అర్థమైంటుంది, వేసుకుంటాం మన స్టోన్ నెంబర్ 2 కాబట్టి. అది కూడా మళ్ళీ తెలుపు కలర్లో ఉందన్నమాట. సో వైట్ కలర్ కనుక మీరు వైట్ అండ్ గ్రీన్ రెండు కనుక వాడితే కాంబినేషన్, మీరు పూర్తిగా వైట్ డ్రెస్ వేసుకోవద్దు, పూర్తి గ్రీన్ వేసుకోవద్దు. ఏదో ఒక స్కూల్లోనే ఇక్కడ పనిచేసేటట్టు ఉంటుంది. కొన్ని షోరూంలో కూడా ఉంటాయి. ఇంతెందుకు హోటల్లో ఉంటారు కొంతమంది దగ్గర, గ్రీన్ ప్యాంట్ గ్రీన్ షర్ట్ కొని వచ్చి ఆయన ఏదో హాస్పిటల్ అన్నా ఉండాలి, లేకపోతే అట్లా కాకుండా ఫ్యాషన్స్ చాలా ఉన్నాయి కదా, కాంబినేషన్ అని అంటున్నాం. ఆ కాంబినేషన్ పోతే మీకు డిజైన్కి డిజైన్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది, న్యూమరాలజీ మీరు లక్కీ కలర్ ఫాలో అవుతున్నట్టే ఉంటుంది అనమాట. కొంతమంది ఇంట్లో ఆఫీస్లో కొంత వీపీలరు ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఆఫీస్కి ఎండ్లో కానీ అక్కడ సీలింగ్కి గోల్డ్ కూడా అవే కలర్స్ వేసుకున్నారు, చాలా ఉన్నాయి. అట్లాగే ఈ కలర్ చేస్తే మీరు ఓన్లీ డ్రెస్ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కారు చూడండి, ఒకప్పుడు కార్లో ఏదో చాలా కాలం క్రితం అంబాసిడర్ ఒకటి వైట్ ఒకటి బ్లాక్ 2 కలర్లు ఉండేవి. ఫియట్ కూడా ఒకటి వైట్ తర్వాత ఒకటి బ్లాక్. ఫస్ట్ టైం ఆయన కారు కొన్నది ఫియట్ కారు, శోభన్ బాబు. ఆ తర్వాత ఎన్ని కార్లు కొన్నా ఆ కారుని మట్టుకు అట్లాగే పెట్టుకుంటాయి. సో కార్లలో పోయినా కూడా అక్కడ కారు కలర్ కూడా మీకు చాలామంది సార్ కారు ఏ కలర్ ఉంటే బాగుంటుంది సార్, లక్కీ నెంబర్ అయిపోయింది, ఏ కలర్ బాగుంటుంది సార్ అంటే మీరు వైట్కి వెళ్ళిపోవచ్చు, క్రీమ్ కలర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వైట్ క్రీమ్ వీటిష్ క్రీమ్ చాలా ఉంటాయి, ఆ షేడ్లలో తీసుకుంటే బాగుంటాయి. అట్లా కార్లు వేసుకునే దుస్తులు ధరించి ఇవి 8 రకాలుగా ఉంటాయి. అలాగే ముత్యాలు గొలుసు వేసుకోవచ్చు, ముత్యాలు వేసుకోవచ్చు, డైమండ్ వేసుకోవచ్చు. ఒక్కటే వైట్ కలర్ అన్నది ఒక పెద్ద హెడింగ్, దాని కింద ఇన్ని ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ఇన్ని ఉంటాయి, అవి కలర్ బాగుంటాయి. సో అది నెంబర్ 2 వాళ్ళకి ఏది హైదరాబాద్లోకి ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి నెంబర్ 3. ఆ నెంబర్ 3 వాళ్ళు ఎవరు ఏంటన్నది నేను చెప్పను, మీరు చూడాల్సి. నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియో అదే ఉంటుంది. అక్కడి నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే మొత్తం ఈ వీడియోలు వస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. నేను భరత్ భూషణ్, గోపీకృష్ణ.